టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మంగళవారం మే 6వ తారీఖు నవమి ఉదయం 8:39 వరకు ఉంటుంది. తదనంతరం దశమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మఖా నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు ఉంటుంది. తదనంతరం పుబ్బ. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికి సీతాదేవి యొక్క జన్మదినోత్సవం, సీతానవమిగా మనం ఈరోజు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన తొందరపాటుకి లోనయ్యే ప్రమాదం లేకపోలేదు. కనుక కొత్త నిర్ణయాలకి ఈరోజు శ్రీకారం చుట్టకుండా ఉండటం అనేది అవసరం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కూడా పెద్దగా ఉపయుక్తంగా ఉండవు. పందాలు, జోదాలు వాటికి దూరంగా ఉండటం అనేది కూడా అవసరం. ఇక వృత్తి ఉద్యోగాల్లో మీరు ఏవైనా సరే దైనందికంగా ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవటం అనేది అవసరం. కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకి లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి, లేదా దగ్గరదాకా వచ్చి బేరాలు ఏదో నిమిషంలో చివరి నిమిషంలో వైదొలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా లేకపోలేదు. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మరి తారాబలం ఎక్కువగా అనుకూలత ఉండేదైతే కనుక మరి పుబ్బా నక్షత్రం వారి, భరణి నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైతే అశ్విని నక్షత్రం ఉందో అశ్విని నక్షత్రానికి మాత్రం మధ్యాహ్నం 3:52 తర్వాత ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2-3 రోజులతో పోలిస్తే కొద్దిగా ఒక్క విషయంలో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంటి సమస్యలు ఈ రోజైనా కూడా ఎంతో కొంత అదే రకంగా మనని కలవరపాటుకి గురి పెట్టడం అనేది అయితే జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో కొంత అభివృద్ధిని అయితే చూడగలుగుతారు. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. సంతాన విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే తొంగి చూడొచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక ఏదైతే మరి మృగశిర నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి మధ్యాహ్నం 3:52 వరకు బాగుంటుంది. తర్వాత మరి రోహిణి నక్షత్రానికి బాగుంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఈరోజు సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అమ్మ నాన్నగారు పరంగా ఏవైనా సరే చిన్న చిన్న ఆందోళన ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి ఎంతో కొంత బయటకు వస్తామనే ఒక ఆశాజనకమైన ఆలోచనలు అయితే కలుగుతూ ఉంటాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. కవులు, కళాకారులకి ఆశించినంత ప్రగతి ఈరోజు లభించదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మరి తారాబలం బాగుండే వాళ్ళు అయితే కనుక ఆరుద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం 3:52 తర్వాత బాగుంటుంది. మిగతా రెండు నక్షత్రాల వారికి ఆ లోపు బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బందులు కలగడానికి, ధనవ్యయం తప్పని పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరులతో మీరు మాట్లాడే విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. తొందరలోనే మంచి రోజులు వస్తాయి అని ఒక నమ్మకంతో ముందుకెళ్ళటం అనేది అవసరం. లేదు అంటే కనుక మానసికంగా ఇబ్బంది, శారీరకంగా కూడా ఇబ్బంది పరగటం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3:52 లోపు ఎక్కువగా బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాలకి ఆ తర్వాత కాలం బాగుంటుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా నెమ్మదిగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా కొంత గజిబిజిగాను, నిర్ణయాలు తీసుకోవడంలో ఏదో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా చివరి నిమిషాల్లో అయితే ఒత్తిడి నుంచి బయటికి రాగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళడానికి అయితే ఆస్కారం ఎక్కువగానే కల్పిస్తుంది. భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు పెరుగుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా వివాహం కావాలి అనుకున్న వారి మనోరథాలు అయితే ఏదో రకంగా కొంత దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మరి పుబ్బ
మరి ఉత్తర పల్గుని నక్షత్రాల వారికి అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల 52 లోపు, తర్వాత మఖా నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నాన్నగారు వైపు ఉండే బంధువుల వల్ల ఏమైనా సరే సమస్యలు ఎదురవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఆడవాళ్ళ మూలకంగా ఏమైనా సరే నష్టాలు వాటిల్లే పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ఈరోజు మీకు హస్త నక్షత్రం వారికి మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం లోపు, మిగతా 2 నక్షత్రాలకి ఆ తర్వాత కాలం బాగుంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఒక వ్యక్తి తోడ్పాటు అనేది మీకు కొండంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది మీ యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచడానికి అది ఉపకరిస్తుంది. ఆరోగ్యపరంగా ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటి నుంచి కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అమ్మగారు నాన్నగారితో మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మరింత ఉపయోగంగా ఉంటాయి. ఈరోజు మరి తారాబలం బాగుండే వారిలో అయితే కనుక మరి స్వాతి నక్షత్రం వారికి మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల తర్వాత మిగతా 2 నక్షత్రాలకి ఆలోపు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. గత కొద్ది నెలలుగా ఎవరైనా సరే ఉద్యోగం కోసం వెలిసికి వ్యాసారి ఉంటే కనుక వాళ్ళు అనుకోకుండా నోరు తీపి చేసుకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. స్థాన మార్పులకు అన్వేషించే వాళ్ళకి ఆ మార్పులు ఫలిస్తాయి. ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు మేలు చేస్తాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు తలవరబాటు అనేది అయితే ఉంటుంది. ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల లోపు బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ఆ తర్వాత బాగుంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఒక మార్గం ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. గత 2-3 రోజులుగా ఇబ్బంది పడుతున్న అంశాల నుంచి క్రమంగా బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. దైవవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి ముందుకు రాగలగటం అనేది, అమ్మాయి ఈ మాత్రం నాకు మేలు జరిగిందే అని ఒక ఆనందపడే విషయాలకి ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. స్థాన మార్పుల కోసం కానీ ఉద్యోగ మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తే ఆ మార్పులు మీకు సఫలీకృతం అవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారి ప్రయత్నాలు మాత్రం దగ్గర వచ్చి ఏదో రకంగా కొంత వాయిదా పడే పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు మరి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల వరకు బాగుంటుంది. మిగతా ఏదైతే మూలా నక్షత్రం ఉందో అది ఆ పై కాలం వారికి తారాబలం బాగుంటుందని చెప్పచ్చు. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా సంతృప్తికరంగా పూర్తవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం. ఆకస్మికంగా ఏవైనా సరే ఇబ్బందికరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా సమస్యలు చిక్కులు ఎదురయ్యే ప్రమాదం అయితే ఉంది. వ్యాపారస్తులకు ఆశించినంత అభివృద్ధి లేకపోవచ్చు. అవమానాలు పడడానికి కూడా ఒకసారి ఆస్కారం అయితే ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారికి అయితే కనుక ఏదైతే శ్రవణ నక్షత్రం ఉందో వారికి మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల తర్వాత బాగుంటుంది. మిగతా 2 నక్షత్రాల వారికి ఆ లోపు బాగుంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా సరే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి ఒక్కోసారి దూరమయ్యే భంగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతానపరంగా మంచి వార్తలు వింటారు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వాటిలో ఈరోజు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మరి తారాబలం ఏదైనా సరే ఈరోజు బాగుండే పరిస్థితి అయితే కనుక ఉత్తరభద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాల వరకు అనుకూలత కాదు. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా
దైనందినంగా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది చెప్పదగిన సూచన. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే ఎంతో కొంత యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించిన పురోభివృద్ధిని అయితే సాధించగలుగుతారు. ధార్మిక కార్యాచరణలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురిస్తుంది. దూర ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు మనోరథాలు ఫలించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీకు రేవతి నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3:52 వరకు, మిగతా 2 నక్షత్రాల వారికి ఆ తర్వాత కాలం ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత యోగదాయకంగా ఉంటుంది.